మొత్తానికి తనూజ, దివ్య ఇద్దరు కలిసి బన్నీ గారిని భలే ఇరికిచ్చారు కదండీ! ఇప్పుడైనా బన్నీ గారికి తెలిసొచ్చి బన్నీ గారి ఆట బన్నీ గారు ఆడితే బావుంటుంది. అసలు దివ్య అయితే యబ్బా! ఏం ఏం ఆడాలనుకుంటుందో అసలు అర్థం కావట్లేదు కదా! ఆహ్, ఎవరు ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడుతుంది. తనుజ అన్ని గేమ్‌లు ఆడుకునే అది గెలుచుకునింది ఆస్త్రం. దివ్య ఒక్క గేమ్ కూడా ఆడలే. బర్నీ గారికి సపోర్ట్ చేసిన అదొక్క గేమే ఆడింది. ఆమె స్పేస్ కూడా తక్కువ 'బిగ్ బాస్' షోలో చెప్పాలంటే. స్క్రీన్ ప్లే కూడా తక్కువ. ఎందుకంటే ఏం పార్టిసిపేట్ చేయట్లేదు. ఏం తను ఆడట్లేదు కూడా. ఎప్పుడు చూడు బ్యాక్ బిచింగ్ చేసి డిస్కషన్స్ ఏదో ఒకటి పెట్టుకొని ఏదో ఒక సపోర్ట్‌గా అడుగుతూనే ఉంటుంది. బర్నీ గారితో తప్పించి తన ఎక్కువ ఎవరితో కూడా మింగిల్ కూడా అవ్వదు. కానీ తనుజ అలా కాదు కదా! అందరితో మింగిల్ అవుతుంది. అన్ని టాస్క్‌లు ఆడుతుంది. అందరికో తను స్టాండ్ బై తీసుకుంటుంది. దీన్ని బట్టయినా ఆడియన్స్‌కి అర్థమయ్యి ఎవరు ఫేకో, ఎవరు జెన్యూనో, ఎవరు మాస్కో, ఎవరు రియల్ ఫేసో అర్థం చేసుకోవాలి. తనుజ సపోర్ట్ చేయమని ఒకసారి అడిగింది. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో ఎవరున్నా అలాగే అడుగుతారు. ఎందుకంటే ఫైనల్ వరకు వచ్చి ఎప్పుడు బ్యాక్ స్టెప్ అవుతుంది కదా! అందుకనేసి. సో, తనుజనే జెన్యూన్ అని నా ఫీలింగ్. మీరేమంటారు?